లాస్ట్ వీకెండ్ కుక్కు విత్ జాతరత్నాలు ఎపిసోడ్ చూశాక నాకు ఒక డేంజరస్ డౌట్ వచ్చింది. కుక్కు విత్ జాతరత్నాల్లో విన్నర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందా, లేక మనం స్టోరీ వేరే డైరెక్షన్లో చూస్తున్నామా? సోషల్ మీడియా ఓపెన్ చేసిన కుక్కు విత్ జాతరత్నాలు ఎపిసోడ్ చూసినా మనకు క్లియర్గా రెండు నేమ్సే వినిపిస్తున్నాయి. ఒకటి డెమాన్ పవన్, ఇంకొకటి తనుజ. తనుజ షో స్టీలర్ అయ్యింది అండ్ తన పాపులారిటీ చెక్కు చెదరకుండా అలానే మెయింటైన్ చేస్తుంది. కానీ స్కోర్ బోర్డ్ ఓపెన్ చేస్తే మాత్రం స్టోరీ డిఫరెంట్గా ఉంది. సాటర్డే టాప్ స్కోరర్ ఎవరు? ఆషిక. సండే టాప్ స్కోరర్ పల్లవి గౌడ. అందుకే నాకు లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఒకటే క్లారిటీ వచ్చింది. ఇక్కడ కుక్కు విత్ జాతరత్నాల్లో పాపులారిటీ టేబుల్ ఒకటి ఉంటే పర్ఫార్మెన్స్ టేబుల్ ఇంకొకటి ఉంది. యాక్చువల్గా లాస్ట్ వీకెండ్లో సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్లో కుక్కు విత్ జాతరత్నాల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే ఎపిసోడ్స్లో ఎవరెవరు పేరయ్యారంటే ఆషికాకేమో అవినాష్, పల్లవి రామశెట్టికేమో హేమంత్, తనుజాకేమో మణికంఠ, నిఖిల్కేమో రోహిణి. అండ్ అడ్వాంటేజ్ టాస్క్ ఈ వీక్ మాత్రం అదిరిపోయింది. ఫుల్ లాట్ ఎంటర్టైనింగ్గా ఉంది. తనుజ అండ్ మణికంఠ కామెడీ అయితే హిలేరియస్ అంటే హిలేరియస్. ఇన్ఫ్యాక్ట్ తనుజ అండ్ మణికంఠ కాంబినేషన్లో వచ్చిన కామెడీయే ఈ లాస్ట్ వీక్ సాటర్డే ఎపిసోడ్కి బ్యాక్ బోన్గా నిలిచిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. హిలేరియస్ భయ్య. అడ్వాంటేజ్ టాస్క్ సాటర్డే ఎపిసోడ్స్లో సింపుల్గా ఉన్న ఎంటర్టైన్మెంట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్లేట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కుక్కు అండ్ జాతరత్నాలు బ్లైండ్ ఫోల్డ్గా ఉండి ఫోర్క్తో తీసుకొని ఒకరికొకరు తినిపించాలి. అలా తినిపించినప్పుడు ఎవరైతే కుక్కు అండ్ జాతరత్నాలు కరెక్ట్గా గెస్ చేసి పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు అడ్వాంటేజ్ టాస్క్ విన్నర్గా నిలుస్తారు. ఈ అడ్వాంటేజ్ టాస్క్లో ఎంటర్టైన్మెంట్ ఫుల్గా వర్కౌట్ అయింది. ఎస్పెషలీ తనుజ అండ్ మణికంఠ కాంబో. మణికంఠ కన్ఫ్యూజన్, తనుజ కౌంటర్స్, ప్రదీప్ రియాక్షన్స్, మధ్యలో వచ్చే పంచ్లు హిలేరియస్గా వర్కౌట్ అయింది. అండ్ ఈ ఎపిసోడ్కి హైలైట్గా నిలిచింది. టాస్క్ కంటే కామెడీ ఎక్కువగా హైలైట్ అయింది. అండ్ తనుజ అయితే మణికంఠను ఒక ఆట ఆడుకుంది భయ్య. అందుకే తనుజ, మణికంఠ, పల్లవి రామశెట్టి, హేమంత్, ఆషిక, అవినాష్, నిఖిల్, రోహిణి వీళ్ళందరూ 3 పాయింట్స్ స్కోర్ చేస్తారు. కానీ జడ్జెస్ ఈ మణికంఠ అండ్ తనుజ చేసిన ఎంటర్టైన్మెంట్కి ఫుల్గా ఇంప్రెస్ అయ్యి హిలేరియస్గా అది వర్కౌట్ అవ్వడం వల్ల వాళ్ళని అడ్వాంటేజ్ టాస్క్ విన్నర్స్గా డిక్లేర్ చేస్తారు. లాస్ట్ వీక్ బేసికలీ లవ్ థీమ్ జరిగింది. కుక్కూస్ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే చాలా చాలా క్లోజ్గా ఉన్నారో వాళ్ళు వీడియోస్ పంపిస్తారో ఆ వీడియోస్లో వాళ్ళకి ఇష్టమైన డిష్ ఏదైతే చెప్తారో అది ఇక్కడ కుక్కూస్ వండాలి. సో తనుజకేమో చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక ఆయన వీడియో బయట పంపిస్తాడు. తనుజ, నువ్వు స్వీట్ స్పెషలిస్ట్, డెజర్ట్స్లో నిన్ను కొట్టేవాళ్ళు లేరు, నాకు ఒక డెజర్ట్ కానీ స్వీట్ కానీ కుక్ చేసి పంపించు అని అంటాడు. తర్వాత ఆషికకేమో వాళ్ళ అక్క కూతురైన నైరా ప్యాన్ కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం, సో ప్యాన్ కేక్స్ చేయమంటుంది. అండ్ నిఖిల్కేమో స్పెషల్గా మెన్షన్ చేయాలంటే ఐశ్వర్య రాజేష్ గారు వీడియో చేసి పంపిస్తారు. తను ఏమంటుందంటే నాకు అరిటాకు భోజనం అంటే చాలా ఇష్టం, ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ వీటన్నిటితో ఒక అరిటాకు భోజనం వండు. అండ్ నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వస్తానో అప్పుడు నీతో దగ్గరుండి వండించుకుంటాను అని చెప్తారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది భయ్య. వీకెండ్ మొత్తం తనుజ, మణికంఠ గురించి మాట్లాడుకున్నారు. రీల్స్లో అదే, కామెంట్స్లో అదే, అండ్ జడ్జెస్ కూడా అదే మాట్లాడుకున్నారు. కానీ స్కోర్ బోర్డ్ మాత్రం డిఫరెంట్గా మాట్లాడుతుంది. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్స్లో హైయెస్ట్ స్కోరర్ వచ్చి ఆషిక 94 మార్క్స్తో హైయెస్ట్గా నిలుస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆషిక కుక్కు విత్ జాతరత్నాలు ఇన్ని ఎపిసోడ్స్లో షీ బికేమ్ ద హైయెస్ట్ స్కోరర్. అండ్ 94 మార్క్స్ అంటే నార్మల్ విషయం కాదు. 90+ స్కోర్ వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ సీజన్లో. అలాంటిది ఆషిక 94 స్కోర్ చేసింది. ప్యాన్ కేక్స్ ఏదైతే చేసిందో సూపర్గా ఉంది. అందరూ జడ్జెస్ ఒకటే అన్నారు, బేసికలీ ప్యాన్ కేక్స్ వండడం చాలా చాలా ఈజీ అని అనుకున్నాను, బట్ ద వే యూ ప్రెజెంటెడ్, ఒక్కొక్క లేయర్ నువ్వు ఏదైతే ఫామ్ చేసావో ఒక్కొక్క లేయర్ మధ్యలో నువ్వు ఆ బెర్రీ స్టఫింగ్ కానీ, చాక్లెట్ స్టఫింగ్ కానీ, ఆ ఫ్రూట్ స్టఫింగ్ కానీ ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్లో లేకపోతే ఏదైతే టాప్ క్లాస్ రెస్టారెంట్స్లో చేసే ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో అలా ప్రజెంట్ చేసావు. వీఆర్ సో మచ్ ఇంప్రెస్డ్ అండ్ థ్యాంక్ యూ నైరా. నువ్వు ఇది మీ ఆషిక పిన్నిని వండమన్నావు కాబట్టే తను వండింది అండ్ చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. అండ్ 94 మార్క్స్ వచ్చాయంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎలా వండింది, ఎలా ఇరగదీసింది ఆషిక అని. ప్రెజెంటేషన్, టేస్ట్, ఎగ్జిక్యూషన్ అన్నీ పర్ఫెక్ట్గా క్లిక్ అయ్యాయి కాబట్టి తనకు 94 మార్క్స్ వచ్చాయి. అండ్ సాటర్డే ఎపిసోడ్లో తనుజ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కానీ షో స్టీలర్ అయితే పర్ఫార్మెన్స్ విషయంలో అండ్ ప్రెజెంటేషన్ విషయంలో అండ్ కుకింగ్ విషయంలో మాత్రం ఆషిక టాపర్గా నిలిచింది. ఇక నిఖిల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ వీక్ ద మోస్ట్ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే నిఖిల్. ఎస్, నిఖిల్ ఓవర్ యాక్షన్ చేస్తాడు, అవన్నీ పక్కన పెడితే తను మటన్ కీమా వండాడు, ఫిష్ ఫ్రై వండాడు, ప్రాన్స్ రోస్ట్ వండాడు, చికెన్ పకోడీ వండాడు. జడ్జెస్ అందరూ ఏమన్నారంటే బేసికలీ అన్ని రెడ్ అయిపోయాయి, సేమ్ ఫ్లేవర్ వచ్చినట్టు ఫీల్స్ వచ్చాయి. అన్ఫార్చునేట్లీ ఆషికాకి 94 మార్క్స్ రావడం వల్ల నిఖిల్ పర్ఫార్మెన్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, డిస్కస్ చేయట్లేదు. కానీ బట్ ఫిష్, కీమా, చికెన్, మటన్ అంత తక్కువ టైంలో ఇవన్నీ వండి 88 మార్క్స్ స్కోర్ చేశాడంటే అది చిన్న విషయం కాదు. అండ్ వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. అండ్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న కంటెస్టెంట్
ఎస్, తనూజ. సీజన్ స్టార్టింగ్ నుంచి తనూజ అవే ప్యాటర్న్లోనే కొన్ని డిషెస్ వండుతోంది. ఎప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేదు. నేను చాలాసార్లు పాయింట్అవుట్ చేశాను, వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఒప్పుకోలేదు. తనూజ వండే డిషెస్ చాలా కష్టమైనవి, వేరే వాళ్ళు అది ఇది అన్నారు. కానీ బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఈ వీకెండ్లో నచ్చింది ఏంటంటే తనూజ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చింది, రిస్క్ తీసుకుంది అండ్ కొత్త డిషెస్ ట్రై చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎంతో కాలంగా కలిసి పెరిగారంట, బెస్ట్ ఫ్రెండ్ అంట. తనుజాకి ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ నుంచి అయినా లేకపోతే బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకుంటుంది. అంత బెస్ట్ ఫ్రెండ్ అంట. తను కోరుకున్నట్టే ఈసారి డెజర్ట్ ట్రై చేసింది అండ్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అయింది ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళ స్టోరీకి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పేర్లు పెట్టి పిలుచుకోరంట, దోస్తీ దోస్తీ అని పిలుచుకుంటారంట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే తను ఏదైతే ఆ డెజర్ట్ ప్రజెంట్ చేసిందో ఒక చాక్లెట్ పాట్ లాగా చేసి దానిపైన పుదీనా ఆకులతో ఒక చెట్టులాగా ప్రజెంట్ చేసింది. అండ్ ఏదైతే ఆ ప్లేట్ కూడా ప్రజెంటేషన్ ఏదైతే ఉందో సూపర్గా ఉంది. అండ్ ఎగ్స్ కూడా చేసింది, ఎగ్స్ ఫ్రై లాగా. అది కూడా ప్రజెంటేషన్ అదిరిపోయింది భయ్య, చాలా చాలా బాగుంది. శ్రీదేవి గారు కానీ, సంజయ్ తుమ్మ గారు కానీ, అరుణ గారు కానీ, అలీ గారు కానీ ఆ ప్రెజెంటేషన్కి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్గా ఉంది అని అయితే మెచ్చుకున్నారు. అందరూ ఒకటే మాట అన్నారు, ఇలాంటి ప్రెజెంటేషన్ని మేము ఫస్ట్ టైం చూస్తున్నాము శ్రీదేవి గారు అన్నారు. అండ్ సంజయ్ తుమ్మ గారు ఏమన్నారంటే, నేను రీసెంట్ టైమ్స్లో తిన్న ద బెస్ట్ డెజర్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే అని అన్నారు. సో ఒక బెస్ట్ షెఫ్ నుంచి ఇలాంటి మాట రావడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ తనుజ అబ్సల్యూట్లీ నెయిల్డ్ ఇట్. అని అందరికీ ఈ చాక్లెట్ది డెజర్ట్ అంత బాగా అనిపించినా ఆ ఫ్రైడ్ ఎగ్స్ ఏదైతే చేసిందో ఆ స్టఫింగ్ అంత బాగా అనిపించలేదు అండ్ బ్లాండ్గా ఉంది. ఇంకొద్దిగా సాస్ ఉండింటే బాగుండు అని శ్రీదేవి గారు చెప్పడం కానీ, అలీ గారు చెప్పడం కానీ, వీటి వల్ల మార్క్స్ తగ్గాయి. అయినా 86 మార్క్స్ స్కోర్ చేసింది. స్ట్రాంగెస్ట్ పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్లో కూడా, పర్ఫార్మెన్స్లో కూడా. అందుకే తనుజ షో స్టీలర్ అయ్యింది అండ్ తన పాపులారిటీ చెక్కు చెదరకుండా అలానే మెయింటైన్ చేస్తుంది. బిగ్ బాస్ 9 అయిపోయి బిగ్ బాస్ 10 కూడా వస్తుంది, అయినా తన పాపులారిటీ ఇంత కూడా చెక్కు చెదరలేదనడానికి ఇదే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో సాటర్డే ఎపిసోడ్లో మెయిన్గా ఎందుకు అంత ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యింది అంటే బేసికలీ అక్కడ మణికంఠ తనుజకి తినిపించేటప్పుడు ఫోర్క్తో రెండింటిని పిక్ చేసుకుంటాడు, ఒకటి హల్వా ఒకటి జింజర్. సో హల్వానేమో తనుజాకి పెడతాడు. అప్పుడు ప్రదీప్ ఏమంటాడంటే నువ్వు కూడా టేస్ట్ చేయ అంటాడు. సో తను టేస్ట్ చేసినప్పుడేమో జింజర్ని టేస్ట్ చేస్తాడు, తనుజ ఏమో హల్వాని టేస్ట్ చేస్తుంది. సో తనుజ నువ్వేం తిన్నావో చెప్పు అంటే హల్వా అంటే మణికంఠ అంటాడు, నీ తలకాయ అది జింజర్, ఇంత ఘాటుగా ఉంటే అసలు నీకు బ్రెయిన్ ఏమన్నా దొబ్బిందా అంటే, ఒరే అంతకుముందేమో నాకు వచ్చినప్పుడు నీకు అవన్నీ ఆన్సర్స్ తెలిసినా చెప్పలేదు, ఎందుకంటే నీకు కంటెంట్ ముఖ్యము, నువ్వు దానికోసమే చేస్తావు. అరే నీకు నమస్కారం రాయ్యా, ప్లీజ్ రాయ్యా, అది హల్వాని పట్టుకొని ఎలా రా నీకు జింజర్ అంటున్నావు అంటే, వస్తే నీ తలకాయ కావాలంటే మళ్ళీ తినని ప్రదీప్ మణికంఠ అనిపిస్తాడు. మణికంఠ మళ్ళీ దీన్ని ఇది జింజర్ నీకు ఎలా హల్వాలా అనిపిస్తుంది అని అలా ఫన్నీగా మళ్ళీ తనుజ కౌంటర్స్ వేస్తూనే ఉంటుంది. ఒరే నీకు నమస్కారం రా, ప్లీజ్ సార్ ఈ వీడిని తీసేయండి, వీడు ఎప్పుడు వచ్చినా నా తలకాయ తింటాడు, పైనుంచి నాకు ఇది కావాలి అది కావాలని సావగొడుతుంటాడు, ఇప్పుడు కూడా హల్వా తిని జింజర్ అంటాడు ఏంటి, ప్లీజ్ 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 వీడిని తీసేయండి అని ఫుల్ కౌంటర్స్ ఇస్తూ ఉంటుంది. ఫైనల్గా బ్లైండ్ ఫోల్డ్ తీసాక వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలుస్తుంది. సో ఆ పార్ట్ ఏదైతే ఉందో అది హిలేరియస్గా వర్కౌట్ అయింది. యూ నీడ్ టు వాచ్ ఇట్ అవుట్ అండ్ లాస్ట్ సాటర్డేస్ ఎపిసోడ్. ఇక పల్లవి రామశెట్టి 82 మార్క్స్ స్కోర్ చేసింది. బేసికలీ తను జోల్ మోమోస్, రామన్ బౌల్, పాన్ షాట్స్ చేసింది. ఆ పాన్ షాట్స్ వల్లనే తనకి మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. ఎందుకంటే శ్రీదేవి గారు ఏమన్నారంటే ఈ మోమోస్ టేస్ట్ అంతా బాగుంది కానీ మీరు ఏదైతే కాంబినేషన్ చూస్ చేసుకుంటారో అది మిస్ మ్యాచ్ లాగా అనిపించింది. మీరు ఏదైతే కాంబినేషన్ చూస్ చేసుకుంటారో అది కాంబినేషన్ పర్ఫెక్ట్గా లేకపోతే మొత్తం డిస్టర్బ్ అవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది, అంతగా ఎక్కదు అని చెప్పారు. సో మేబీ దానివల్లనే తనకి మార్క్స్ తక్కువ వచ్చాయేమో అని అనిపించింది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా రామన్, ఎస్పెషల్లీ సంజయ్ తుమ్మ గారు అయితే మెచ్చుకున్నారు. వెజిటబుల్స్ క్రంచీగా ఉన్నాయి, రామన్ పర్ఫెక్ట్గా ఉంది, మసాలాస్ బాగా ఉంది, మైల్డ్ టేస్ట్ ఉంది అని అన్నారు. అలీ గారు కూడా బాగానే మెచ్చుకున్నారు. బట్ 82 మార్క్స్ అయితే వచ్చింది. బట్ దానివల్ల పర్ఫార్మెన్స్ బ్యాడ్ అని మాత్రం మనం చెప్పలేం. సో లాస్ట్ వీక్ సాటర్డే ఎపిసోడ్లో చూసుకుంటే పల్లవి రామశెట్టి 82తో లీస్ట్ మార్క్స్లో ఉంటే నెక్స్ట్ లీస్ట్ వచ్చి తనుజ విత్ 86 మార్క్స్, సెకండ్ వచ్చి నిఖిల్ విత్ 88 మార్క్స్ అండ్ ఫస్ట్ వచ్చి ఆషిక విత్ 94 మార్క్స్. ఇది భయ్య సాటర్డే ఎపిసోడ్. ఇప్పుడు సండే ఎపిసోడ్ గురించి వస్తే ఇక్కడ ఎవరికి పేర్స్ అయ్యారంటే పల్లవి గౌడకేమో ఇమాన్యువల్ పేరు అయ్యాడు, తేజస్వినికేమో హరి పేరు అయ్యాడు, రాకేష్కేమో సుహాసిని పేరుగా అయ్యింది, డెమాన్ పవన్కేమో రీతు పేరుగా అయింది. పల్లవి గౌడ ఏమో అమ్మయ్య నాకు హరి రాలేదు, హరి వస్తే నేను లాస్ట్లో ఉంటాను అమ్మయ్య అని అనుకుంటున్నప్పుడు హరి ఏమంటాడంటే ఈసారి నేను తేజస్వినిని ఖచ్చితంగా టాప్లో నిలిపిస్తాను చూడండి అని అంటాడు. అండ్ తేజస్విని లాస్ట్ వీక్ టాపర్గా ఉంటుంది, అలాంటి తేజస్వినికి మళ్ళీ సవాల్ వేసి ఈసారి నేను టాప్లో నిలిపిస్తానని హరి చెప్తాడు. కానీ చూస్తే తేజస్విని ఈ వీక్ లాస్ట్లో నిలుస్తుంది అండ్ అప్పుడు హరిమొహం చూడాలి, అయ్యో ఎంత పని అయిపోయింది.
అంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది కదా. సో హరిది ఈ వీక్ ఆ సెగ్మెంట్ హిలేరియస్గా వర్కౌట్ అయింది. వీళ్ళకి పెట్టిన అడ్వాంటేజ్ టాస్క్ ఏంటంటే బేసికలీ కుక్కూస్ అన్నది బ్యాక్ సైడ్ పేపర్ పెట్టుకుని ఉండాలి. అప్పుడు ఇక్కడ జాతరత్నాలు ఒక డిష్ ఏదైతే ప్రదీప్ గారు చూపిస్తారో దాన్ని వీళ్ళు డ్రా చేయాలి. ఆ డ్రా చేస్తుంది వీళ్ళు కూడా అక్కడ డ్రా చేసి కరెక్ట్గా గెస్ చేస్తే వాళ్ళు విన్నర్గా నిలుస్తారు. మ్యాక్సిమం అందరూ తప్పుగానే గెస్ చేస్తారు. ఇక్కడ తేజస్విని గౌడ, హరి మాత్రం బెండకాయ అనేది కరెక్ట్గా గెస్ చేస్తారు. రీతు అండ్ డెమోన్ది కూడా కరెక్ట్గా గెస్ చేస్తారు. ఇద్దరికి 1 పాయింట్ వస్తుంది. బట్ ఏ ఫౌల్ చేయకుండా న్యాయంగా గెలిచినందుకు ఈ అడ్వాంటేజ్ టాస్క్లో రీతు అండ్ డెమోన్ పవర్ని విన్నర్స్గా ప్రకటిస్తారు జడ్జెస్. ఇక్కడ కూడా వీళ్ళకి సాటర్డే ఎపిసోడ్లానే వాళ్ళు లవ్ చేసిన వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫేవరెట్ డిష్ ఉందో అది వాళ్ళు చెబితే వీళ్ళు వండాలి. సో తేజస్విని గౌడకేమో అమర్దీప్ నాకు నాన్ వెజ్ ప్లాటర్ సిజ్లర్ వండాలి అని అంటాడు. అండ్ రాకేష్ గారికి ఏమో వాళ్ళ వైఫ్ సుజాత గారు వచ్చి నాకు ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు ఫిష్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు నువ్వు వండావు, ఫిష్తో ఇడియప్పం లాంటిది ఒకటి చేసావు, నాకు అది వండు అని చెప్తుంది. రవి గౌడకేమో వాళ్ళ ఫాదర్ రెడ్ రోజ్ కేక్ వండమంటారు. అండ్ డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్కి చాలా ఇష్టమైన డిష్ అంట పచ్చి రొయ్యల వేపుడు. అండ్ వాళ్ళ బ్రదర్ వీడియో పంపారు, మన నాన్నగారికి చాలా ఇష్టమైన డిష్ నువ్వు వండి ఆయన ఎక్కడున్నా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు నువ్వు వండమని చెప్తాడు. అండ్ డెమాన్ పవన్ సెగ్మెంట్ ఈ వీక్ చాలా ఎమోషనల్గా అయ్యింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే తేజస్విని గౌడ వండిన దాని గురించి మాట్లాడుకుంటే తనకు వచ్చిన మార్క్స్ 81 మార్క్స్ చూసి మనం జడ్జ్ చేయడం చాలా ఈజీ. బట్ తను వండింది నాన్ వెజ్ ప్లాటర్, దాంట్లో ఫిష్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, చికెన్ ఉంది, మటన్ ఉంది, వీటన్నిటిని వండి అండ్ ఆ సిజ్లర్ వండడమే చాలా చాలా రిస్కీ డిష్. కానీ అలా వండి ప్రజెంట్ చేసి 81 మార్క్స్ స్కోర్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిస్క్కి అప్రిషియేట్ చేయాలి. అండ్ చాలామంది ఏమన్నారంటే అది సరిగ్గా సిజ్లర్లో జీరా రైస్ సరిగ్గా బాయిల్ అవ్వలేదు. అండ్ మిగతావన్నీ కూడా బేసికల్లీ అన్ని మినిట్స్కి నువ్వు పైన సాస్ ఏదో గార్లిక్ సాస్ వేసుకోమన్నావు. సో దానివల్ల మనం ఏ మీట్ తింటున్నాము అన్నది తెలియలేదు. సో అదొకటి మైనస్ అయిపోయింది. ఆ జీరా రైస్ బాయిల్ అవ్వకపోవడం తనకి మేజర్ మైనస్ అయింది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చి రాకేష్ 83 మార్క్స్. ఇక్కడ తను వండడం కంటే ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంది. బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ వరకు వెళ్ళి వచ్చాడు. అండ్ తను అప్పుడు ఏడ్చాడు, ఎందుకంటే మా అమ్మగారికి చాలా ఇష్టమైన ప్రొఫెషన్లో నేను ఎక్కడ ఓడిపోతానేమో అని భయంతో ఉన్నాను అని చెప్పాడు. సో దాని తర్వాత ఈ వీక్ ఏమైపోయిందంటే వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ టైంలో ఫిష్ క్రేవింగ్స్ వచ్చాయంట. సో ఆ క్రేవింగ్స్ పోగొట్టడానికి అండ్ ప్రోటీన్ డైట్ ఇవ్వడానికి తిని ఏం చేశాడంట అంటే ఫిష్ని లేయర్స్గా పేర్చి కింద ఇడియప్పంతో పాటు లేయర్స్గా పేర్చి పైన గుమ్మడికాయలతో ఒక డిష్ వండాడంట వంజరం ఫిష్తో. సో ఆ మెమరీని గుర్తు చేస్తూ వాళ్ళ వైఫ్ వండమంటే ఈ డిష్ వండాడు. పర్ఫార్మెన్స్ మరీ ఎక్స్ట్రాడినరీగా లేదు, మరీ డిసప్పాయింటెడ్గా లేదు. 83 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అందరూ ఏమన్నారంటే కింద ఆ ఇడియప్పం ఏదైతే ఉందో ఇడియప్పంలా లేదు, పేస్ట్ లాగా ఉంది అని అన్నారు. అండ్ ఆ ఫిష్ కూడా కొద్దిగా సాల్టీగా ఉంది, ఇంకొద్దిగా బాగా ఉండింటే బాగుండు, కొత్త అటెంప్ట్ డిఫరెంట్గా ఉంది, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేసి చాలామంది అన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ ర్యాంక్ డెమాన్ పవన్ విత్ 90 మార్క్స్. మీరు చూసుకుంటే భయ్యా డెమాన్ పవన్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇప్పటి వరకు జరిగిన సీజన్లో తను కన్సిస్టెంట్గా ఉన్నాడు. ఐదర్ ఫస్ట్ వస్తాడు లేకపోతే సెకండ్ వస్తాడు. కన్సిస్టెన్సీ మాత్రం ఎక్కడ తగ్గలేదు. అండ్ తను చేసిన డిషెస్కి ఇప్పటివరకు జడ్జెస్ అది బాగాలేదు ఇది బాగాలేదు అని వంకలు ఒక్క చోట కూడా పెట్టలేదు. ప్రతిసారి జడ్జెస్ ఏమంటారంటే నువ్వు ఏ డిష్ వండినా ప్రేమతో వండుతావు, నేర్చుకొని ఏదో తపనతో నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి, అందరికీ మంచిగా సర్వ్ చేయాలి, మంచిగా ప్రేమగా వండి పెట్టాలి అని ఏదైతే ప్యాషన్ ఉందో అది మాకు చాలా ఇష్టం అన్నారు. అండ్ ఈ వీక్ మేజర్గా ఎమోషనల్ యాంగిల్ బయటకు వచ్చింది. జడ్జెస్ కూడా ఎమోషనల్ అయింది. ఎక్కడ అంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్గానే చనిపోయారు. అండ్ వాళ్ళ ఫాదర్కి ఎంతో ఇష్టమంట మునక్కాయ పచ్చి రొయ్యల వేపుడు వండాడు. అండ్ జడ్జెస్ అందరూ సూపర్గా ఉంది, ఇంత ఎక్స్ట్రానరీ డిష్ మీ డాడీకి ఎంతో ఇష్టమైన డిష్ మా కోసం వండావు, ఆయన ఎక్కడున్నా ఆయన విషెస్ నీతో ఉంటాయి. అండ్ నువ్వు చేసే ప్యాషన్కి, నువ్వు చూపించే ప్యాషన్కి, నువ్వు ఇచ్చే పర్ఫార్మెన్స్కి ఏది చేసినా నువ్వు 100% డెలివర్ చేయాలి, ప్రతిదీ ఈ రోజే లాస్ట్ డే అన్నట్టు నువ్వు ఏదైతే వండుతావో ఆ డెడికేషన్కి కానీ వాటన్నిటికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ యూ డిజర్వ్ అ బెటర్ ప్లేస్, లాంగ్ వే టు గో, నువ్వు ఎక్కడో బెస్ట్ ప్లేస్కి వెళ్తావు అని మీ ఫాదర్ విషెస్ నీకు ఎప్పుడూ ఉంటాయని శ్రీదేవి గారు లేచి హక్ చేసుకున్నారు. సంజయ్ దుమ్మా గారు కూడా లేచి హక్ చేసుకొని విష్ చేశారు. అండ్ డెమాన్ పవన్కి చిన్నగా ఐస్లో టీయర్స్ కూడా వచ్చాయి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ లాస్ట్ డేస్లో ఆ టంగ్ క్యాన్సర్తో చనిపోవడం, అది కూడా బిగ్ బాస్ టైంలోనే ఇవన్నీ జరగడం. అండ్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఆ ఎమోషనల్ ఇంకా అలా కంటిన్యూ అవుతుండగానే వాళ్ళు చనిపోయి అండ్ వెంటనే ఈ షో రావడం. అండ్ వాళ్ళ అమ్మగారు చాలా ఇన్నోసెంట్, వాళ్ళ అమ్మగారు లాస్ట్ వీక్ వచ్చారు,
అండ్ నిన్న ఒక పెద్ద రీల్ కూడా చూశాను వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళి. సో డెమాన్ పవన్ ఎన్ని కష్టాలున్నా ఏవన్నీ ఫేస్ చేసినా వాళ్ళ నాన్నగారు లేకపోయినా తానై వాళ్ళ అమ్మగారిని చూసుకునే విధానం కానీ, ఏ షోకి వెళ్ళినా తన ప్యాషన్తో 100% డెలివరీ ఇవ్వడం కానీ, 100% పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ, మొన్న డ్యాన్స్ షోకి వెళ్ళాడు, ఇప్పుడు ఈ షోకి వచ్చాడు, బిగ్ బాస్లో కూడా తను 100% నిజాయితీగా ఉన్నాడు. అండ్ నాకు ఆ విషయంలో మాత్రం డెమాన్ పవన్ చాలా నచ్చుతాడు. అండ్ కుకింగ్లో కూడా తను 100% ప్యాషన్ చూపించి మార్క్స్లో కన్సిస్టెంట్గా ఉన్నాడు. కాబట్టి నాకెందుకో ఈ సీజన్ డెమాన్ పవన్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని అయితే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెమాన్ పవన్కి మేజర్ ప్లస్ ఏంటంటే తను ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలో తెలుసు, ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఏ షో అయినా ఎక్కడైనా జెన్యూన్గా ఉంటాడు, ఎక్కడ డ్రామా చేయడు, ఎక్కడ ఓవర్ యాక్టింగ్ కూడా చేయడు. నాకు మేజర్ డౌట్ ఏంటంటే పవన్ జెన్యూన్గా ఆడుతున్నాడా, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఎలివేషన్స్ వస్తున్నాయా, లేకపోతే విన్నర్ని చేయాలని కావాలని జడ్జెస్ ఈ ఇమేజ్ క్రియేట్ చేసి ఎలివేషన్స్ ఇస్తున్నారా? మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక సండే ఎపిసోడ్లో బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే పల్లవి గౌడ తిను సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్గా ఉంది భయ్య. ఫస్ట్ వీక్స్లో తను ఎక్కడో బాటంలో ఉండి రాన్ గ్రాఫ్ని పెంచుకుంటూ ఈ వీక్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచింది. సాటర్డే ఎపిసోడ్లో ఆషిక ఎలా అయితే హైయెస్ట్ స్కోరర్గా నిలిచి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కుక్కు విత్ జాతరత్నాల్లో టాప్ స్కోరర్గా నిలిచిందో, సండే ఎపిసోడ్లో పల్లవి గౌడ కూడా అలానే నిలిచింది 91 మార్క్స్ టాప్ స్కోరర్గా. ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే సాటర్డే ఎపిసోడ్లో ఆషిక ప్యాన్ కేక్స్తో 94 మార్క్స్ తెచ్చుకుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాన్ కేక్ స్టైల్లోనే ఆ ప్యాన్ కేక్స్ని రోజ్ కేక్ లాగా ప్రజెంట్ చేసి దాంతో అందరినీ ఇంప్రెస్ చేసి 91 మార్క్స్ తెచ్చుకుంది పల్లవి గౌడ. తను వండింది రెడ్ రోజ్ లేయర్ కేక్ అండ్ హాట్ చాక్లెట్. అందరూ సూపర్గా ఇంప్రెస్ అయ్యారు. అక్కడ ఆషిక కూడా ప్యాన్ కేక్స్ అండ్ కోల్డ్ కాఫీ గురించి చెప్పడం మర్చిపోయా. అందరూ జడ్జెస్ ఏమన్నారంటే బేసికలీ బయట ఎప్పుడైనా వెళ్ళి కోల్డ్ కాఫీ ట్రై చేస్తే అమ్మో ఇంకోసారి ట్రై చేయకూడదురా బాబు, ఇంత వర్స్ట్గా ఉంది అని అనుకున్నాను, 3-4 టైమ్స్ ట్రై చేశాను అని సంజయ్ తుమ్మా గారు చెప్పారు. కానీ ఇది ట్రై చేశాక ఇంత బెస్ట్ కోల్డ్ కాఫీ ఈ రీసెంట్ టైమ్స్లో అండ్ ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు అండ్ నాకు కోల్డ్ కాఫీ మీద ఇంప్రెషన్ మారిపోయింది అని సంజయ్ తుమ్మా గారు చెప్పారు. అండ్ ఈవెన్ శ్రీదేవి గారు కూడా సూపర్గా మెచ్చుకున్నారు. బెస్ట్ కోల్డ్ కాఫీ ఎవర్ అండ్ బెస్ట్ ప్యాన్ కేక్స్ ఎవర్. నెక్స్ట్ టైం నుంచి నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ప్యాన్ కేక్స్ ఉంటే అబ్బా ఇది పెట్టారేంట్రా అని అనుకునేవాడిని. కానీ నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ప్యాన్ కేక్స్ వస్తున్నా నాకు ఇదే గుర్తొస్తుంది. అలీ గారు కూడా మెచ్చుకున్నారు అండ్ అరుణ గారు కూడా మెచ్చుకున్నారు. అండ్ పల్లవి గౌడ విషయంకి వస్తే అందరు జడ్జెస్ సూపర్గా ఇంప్రెస్ అయ్యారు. ఒక్క రిమార్క్ కూడా లేదు, అద్దరిపోయింది అన్నారు. హాట్ చాక్లెట్ కూడా, రెడ్ రోజ్ లేయర్డ్ కేక్ కూడా, రెండిటికి సూపర్ మార్క్స్ వచ్చాయి. బేసికలీ ఆషిక అండ్ పల్లవి గౌడ్ ఇప్పుడు టేబుల్ టాపర్స్ అవ్వడం వల్లే డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు డెమాన్ పవన్, తనుజ వీళ్ళు టాపర్స్గా ఉండేవాళ్ళు, నిఖిల్ టాపర్గా ఉండేవాళ్ళు, అటు ఇటు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ కన్సిస్టెన్సీ కాదు, పర్ఫార్మెన్స్, ప్రెజెంటేషన్ ప్రతి ఎపిసోడ్ డేంజరస్గా మారుతోంది. అండ్ ప్రతి ఎపిసోడ్లో ఎవరెవరు రైజ్ అవుతున్నారు, ఎవరైనా రైజ్ అవ్వచ్చు, ఎవరైనా విన్నర్ అవ్వచ్చు అని వీళ్ళిద్దరూ లాస్ట్ వీకెండ్లో ప్రూవ్ చేశారు. సో ఓవరాల్గా ఈ సీజన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, పాపులారిటీ టేబుల్ చూస్తే తనుజ డామినేషన్, కన్సిస్టెన్సీ టేబుల్ చూస్తే డెమాన్ పవన్ డామినేషన్, అండ్ రీసెంట్ టేబుల్ టాపర్స్ అండ్ స్కోర్ కార్డ్స్ బేస్ చూస్తే ఆషిక అండ్ పల్లవి గౌడ డామినేషన్. నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే కుక్కు విత్ జాతరత్నాల్లో కాంపిటీషన్ ఎవరి మధ్య నడుస్తోంది? తనుజ, డెమాన్ పవన్, లేదా ఆషిక మధ్యలో, లేదా సైలెంట్ కిల్లర్ అయిన పల్లవి గౌడ, ఈ నలుగురు మధ్యలో నడుస్తుందా? లేకపోతే అండర్ డాగ్స్గా ఉన్న రాకేష్, నిఖిల్, తేజస్విని గౌడ అండ్ పల్లవి రామశెట్టి వీళ్ళు కూడా మేమేం తక్కువ కాదు, ప్రూవ్ చేసుకుంటామని వాళ్ళు కూడా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? ఈ 8 మెంబర్స్లో ఈ కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో ఎవరు విన్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరు విన్ అయితే మీకు చూడాలనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకెందుకో ఈ కన్సిస్టెన్సీ వీటన్నిటి ప్రకారం చూసుకుంటే డెమాన్ పవన్ విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా, లేదు తనుజ దూసుకొచ్చి మళ్ళీ మీరందరూ రాంగ్ అని ప్రూవ్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారో? నా ఒపీనియన్ ప్రకారం డెమాన్ పవన్ విన్నర్ మెటీరియల్, తనుజ షో స్టీలర్, పల్లవి గౌడ డార్క్ హార్ట్స్ అండ్ ఆషిక ద మోస్ట్ అండర్ రేటెడ్ పర్ఫార్మర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ వంశీ సైనింగ్ ఆఫ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్.